హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో చిన్న కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఒక 5-6 కలిసి షాపింగ్కి వెళ్తాం కదండి. అక్కడ మనం పెద్ద పెద్ద మాల్స్లోని మేము షాపింగ్ చేస్తాం. అలాగే స్ట్రీట్లోని కూడా షాపింగ్ అన్నది చేస్తాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు మాకేమవుద్దంటే ఫస్ట్ ఏదైతే చూసామో లాస్ట్కి వచ్చి మేము అదే తీసుకుంటాం అనమాట. ఇక్కడైతే మేము చార్మినార్కి షాపింగ్కి అయితే వెళ్ళామండి. డ్రెస్సెస్ గురించి కాదు, 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో అది చూద్దామనేసి. కానీ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. కాస్ట్ తగ్గట్టే క్వాలిటీ కూడా ఉందన్నమాట. మరి హై క్వాలిటీ అని నేను చెప్పను, పర్లేదు. అక్కడ ఉన్న కాస్ట్కి ఆ క్వాలిటీ ఓకే అనిపించింది. కాకపోతే మేమైతే డ్రెస్సెస్ అయితే తీసుకోలేదండి. నేనైతే ప్రతిదీ క్లాత్ చూస్తూ ఉంటాను కదా, సో నాకు అలా క్లాత్ చూడడం వల్ల కొన్ని అంత బేగా నచ్చవు అనమాట. అయితే మా పిల్లలిద్దరికీ ఇక్కడ ఒక డ్రెస్ అయితే నచ్చిందండి. 750 రూపీస్ చెప్పారు డ్రెస్. ఓన్లీ టాప్ అలాగే లెగ్గిన్ లేదు, చున్నీ అనమాట. ఈ రెండింటినే 750 చెప్తే మేము 500కి అడిగాము. బార్గెన్ లేదన్నారనమాట. ఇంక బార్గెన్ లేదన్నారని ఇలా మేము బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. అంటే ఇప్పుడు మాకు చిన్న చిన్న అకేషన్స్కి బ్యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసే ఈ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను. పక్కనే ఇవైతే ఉన్నాయండి, చాలా బాగున్నవి. ఇవి ఏ శారీ మీదకైనా బాగా సెట్ అవుతాయి అన్నమాట. నేను అక్కగారు అమ్మాయి, మా అమ్మాయి, మా అబ్బాయి అందరం కలిసి వెళ్ళామన్నమాట అండి షాపింగ్కి. కాకపోతే నాకు కొంచెం మైగ్రేన్ ఉందన్నమాట. ఆ మైగ్రేన్ వల్ల ఈ లైటింగ్లకి నాకు చాలా అంటే చాలా హెడేక్ వస్తుందండి. విపరీతమైన తలనొప్పి వచ్చేసింది, వామిటింగ్స్ అయిపోయి అనమాట. అలా నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మైగ్రేన్కి ఎవరైనా చిన్న సజెషన్ ఇవ్వండి, ఏం చేస్తే తగ్గుతుందని. చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాను కానీ నాకైతే మైగ్రేన్ తగ్గట్లేదు. అంటే మనం చేసే వర్క్ అలాంటిది కదా. ఇక్కడైతే మేము హ్యాండ్ బ్యాగ్ చూసామండి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా బ్లాక్ది, అది 500 రూపీస్ చెప్పారు. మాకు 500 ఎక్కువేమో అనిపించింది అనమాట. చాలా అంటే చాలా కాస్ట్లు ఉన్నాయి. బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా మెరుస్తున్నాయండి. ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, అంటే మ్యారేజెస్కి, శ్రీమంతానికి ఇలా వేసుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి. కానీ ఈ బ్యాంగిల్స్ హైదరాబాద్లో కాబట్టి చాలా అంటే మన కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ అక్కడ నుండి ఇక్కడ పోల్చుకుంటే కనుక ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట కాస్ట్ అయితే. ఇదైతే చార్మినార్ అండి. మేము వెలుగుండగానే వెళ్ళాము, లైట్లు వేయలేదు. కొంచెం నాకు హెడేక్ వచ్చేసరికి మేము లైట్లు వేసేసరికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంది. అలాగే మనం ఏదైనా తీసుకుంటేనే వాటి మీద చేయాలండి, లేకపోతే వాళ్ళు అంటే చాలా దబాయించేస్తున్నారనమాట. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర అయితే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయిలకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. ఏంటంటే ఇద్దరికి సేమ్ ఉండాలని అనుకున్నాము. కాకపోతే వేరే చోట చూస్తే అక్కడ సేమ్ లేవండి, ఒకరికొకలా ఉన్నాయి. అయితే గొడవ పెట్టేసుకుంటారు కదా అనేసి సేమ్ ఒకేలా ఉండేది ఒకే చోట తీసుకోవచ్చు అనేసి మేమైతే అక్కడ తీసుకోకండి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఈ అబ్బాయికి మన లాంగ్వేజ్ అయితే అర్థమవుతుంది కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ మనకే అర్థం కావట్లేదు. ఇవి చూసామండి. నా దగ్గర ఒకటి గ్రీన్ కలర్ శారీ ఉందన్నమాట. శారీ మీదకి బాగుంటుంది చెల్లి పెట్టుకో అనేసి అన్నది. నేను ఇంత అయితే హెవీగా అయితే వేసుకోనండి, జస్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను, అలాగే తాడు వేసుకుంటాను, అంతే తప్పితే హెవీగా వేసుకోను. మా అక్క ఇష్టపడ్డది కదా తీసుకొచ్చి అనుకున్నాము. ఇది 250 అంట కాస్ట్ వచ్చి. కాకపోతే ఇది ఓపెన్ చేసేసరికి బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి, అందుకని అయితే అది కూడా తీసుకోలేదు. ఇక్కడ వచ్చి ఇవి 2 సెట్స్ అనమాట, గాజులు 2 డజన్లు అనుకుంటా. ఇది కూడా 250 అని అంటండి. మనకైతే బార్గెన్ ఏమీ లేదు, సేమ్ కాస్ట్ ఇంకా అంతే. వాళ్ళు ఎంత చెప్తే అంతా ఫిక్స్డ్ రేట్ అనమాట అండి. మేమైతే కొన్ని 2-3 డజన్లు ఎన్నో గాజులు, అలాగే 2 హ్యాండ్ బ్యాగులు తీసుకుని అయితే మేము అక్కడ నుండి అయితే వచ్చేసానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, నేనైతే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ
చెప్పాలా లేదని కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. ఒక అమ్మాయి స్టోరీ అనమాట. అది చెప్పాలనుకుంటే కనుక చిన్న కామెంట్ అయితే చేయండి. కన్ఫామ్గా అయితే మీకు స్టోరీ అన్నది చెప్తాను. ఇక్కడ నుంచి అయితే మేము నైట్ వెళ్ళేసరికి 8:30 అలా అయ్యిందనమాట. ఇంక మార్నింగే మేము ఫుడ్ గట్రా ప్రిపేర్ చేసుకుని వచ్చామండి. అందుకనేసి ఇంక వెళ్ళగానే డిన్నర్ చేసి పడుకున్నాం అనమాట. ఈ వీడియో ఎలా ఉందన్నది లైక్